'డీజే టిల్లు ఫ్రేమ్' సిద్ధు గారిది తెలుసు కదా మూవీ ఈ రోజే రిలీజ్ అయింది. మూవీ రివ్యూ ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. మూవీ ఎలా ఉంది? నాకు నచ్చిందా లేదా? అసలు మూవీ స్టోరీ లైన్ ఏంటి? నిజంగా వాళ్ళు చూపెట్టినట్టు మూవీలో అంత బోల్డ్ ఉందా? అంటే ట్రైలర్‌లో మనం చూసాం కదా! చాలా వరకు బోల్డ్, రొమాన్స్ ఇంక సిద్ధు గారి మూవీస్ అన్నీ ఇలానే ఉంటాయా లేదా? అనేవి మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీ అందరికీ తెలిసిందే కదా! నేను ఛానెల్ కొత్తగా క్రియేట్ చేశా. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడేసుకుంటే ఇద్దరిని లవ్ చేస్తాడు. ఇద్దరిని లవ్ చేశాక ఇద్దరిని లవ్ చేసిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళతో ఏ లెవెల్ వరకు, ఏ ఎక్స్‌టెంట్ వరకు తినెళ్ళాడు అనేది మొత్తం మూవీలో చూడండి. 'డీజే టిల్లు' మార్కు కామెడీ దీంట్లో వర్కౌట్ అయిందనిపించింది నాకు. ఎందుకంటే సిద్ధు గారిని ఆ స్టైల్‌లో మనం చూడటానికి ఇష్టపడతాం గదా! ఈ మూవీలో ఆ స్టైల్ చూపెట్టారు. చాలా బాగా చూపెట్టారు అతన్ని. కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే అచ్చం ఇంక 'డీజే టిల్లు' వచ్చి ఎళ్ళిపోయినట్టు అనిపించింది. కామెడీ సీన్స్‌లో అంటే వన్ లైన్ ఇతని స్టైల్‌లో ఉంటాయి కదా! అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. చాలా బాగా అనిపించేశాయి. దాని తర్వాత ఈ మూవీలో కొంచెం రొమాంటిక్ సీన్స్ ఇట్లా ఇవి బానే ఉన్నాయి. బానే పెట్టారు. ఇంకా సిద్ధు గారు ఈ మూడ్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నా సరే, తను ఇలాంటి మూవీస్ తీస్తేనే హిట్ చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీకి కూడా చూడండి, నేను ఇంత చెప్తున్నా అంటే 'డీజే టిల్లునే' తీసుకొస్తున్నా. ఎందుకంటే మనకు ఆ 'డీజే టిల్లు' వైబ్స్ అనేవి కావాలి. ఇంక తను మూవీస్‌లో ఇవన్నీ కామన్ అయిపోతాయేమో. 'విజయ్ దేవరకొండ' గారి మూవీస్‌లో లిప్ కిస్ ఎలానో, సిద్ధు గారి మూవీస్‌లో కూడా ఇంక ఇలా రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ కామన్ అయిపోయేటట్లు ఉన్నాయి. తను దాని నుంచి బయటికి వద్దామని చూసినా సరే, ఆడియన్స్ తన నుంచి అవే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇంకా మూవీ గురించి మాట్లాడేసుకుంటే చాలా బా అనిపించింది. కొన్ని కొన్ని ట్విస్ట్‌లుంటాయి. భలే అనిపిస్తాయి. అంటే చాలా నీట్‌గా రాసుకున్నారు. ఎక్కడ కూడా ఏదో కన్‌ఫ్యూజ్ చేసేద్దాం, వీళ్ళని అలా చేద్దాం, ఇలా చేద్దాం అని ఉండదు. చాలా నీట్‌గా రాసుకున్నారు. కొన్ని ట్విస్ట్‌లయితే ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకుంటా ఎళ్లారు. కొన్ని అంత బిల్డ్ చేసుకోలేదు. అక్కడికక్కడే ట్విస్ట్‌లాగా పెట్టేశారు. మూవీ అయితే ఓవరాల్‌గా నాకు పర్లేదు బానే ఉంది. ఓసారి చూడొచ్చు అనిపించేసింది. మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. మూవీ చూసినంత సేపు నాకు ఫస్ట్ డైరెక్టర్‌ని మెచ్చుకోవాలి. ఉమెన్ ఇది లేడీ డైరెక్టర్ కదా! చాలా బాగా తీశారు. ఫస్ట్ టైమ్ మన తెలుగులో నాకు తెలిసినంత వరకు లేడీ డైరెక్టర్ అనుకుంటున్నా. ఎవరైనా ఉంటే కూడా కింద కామెంట్ చేసేయండి. దాంతో కూడా ఫస్ట్ మూవీ ఇంత రొమాంటిక్, ఇంత బోల్డ్ మూవీ తీస్తారని మాత్రం నేను అనుకోలేదు. మూవీ చూస్తే మీకే అర్థమైద్ది నేను ఎందుకు అంటున్నానో. తన కరేజ్‌కి మాత్రం మెచ్చుకోవచ్చు మనం. ఏ రేంజ్‌లో తను మూవీ తీయాలని ఫిక్స్ అయిపోయిందో. ఇంకా సిద్ధు గారి గురించి మాట్లాడుకుంటే తను ఇంకా డిజిటల్ వైబ్స్ మనకి ఇద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఈ మూవీలో కొట్టేశాడు. ఆ వైబ్స్ అనేవి మనకు కనబడతా ఉంటాయి. రాజ్ ఖన్నా గారిని చాలా బాగా చూపెట్టారు. నాకది బా నచ్చింది. ఓవరాల్‌గా మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.